హాయ్ అందరికీ. ఇది భోగి పండుగ రోజున తీసిన వీడియో అండి. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే నేను అప్పుడు వీడియో తీశాను కానీ నాకు ఎడిటింగ్ అది రాదండి. ఎడిటింగ్ నేర్చుకుని అప్లోడ్ చేద్దాం అనుకునేలోగా అనుకోని పనుల వల్ల నేను చేయలేకపోయాను. కానీ మనందరం యూట్యూబ్ ద్వారా ఒక ఫ్యామిలీ కదండి మనం. మీ అందరితో కూడా నా హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చెప్పండి. ఈ పంతులు గారండి, ఇక్కడ షాప్ ఉంది, మెడికల్ షాపు. అక్కడికి వచ్చారండి ఆయన. పంతులు గారు ఆగి చూస్తున్నారు. మన భోగిమంటలో వేసాం కదా, మా గ్రామ దేవతలండి, అమ్మవార్ల గుడి. పంతులు గారిని పిలిచాను రమ్మని. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుందండి. పంతులు గారు ఇలా రావడం చాలా సంతోషం అనిపించింది. మనం ఏదైనా మంచి పని చేసుకున్నప్పుడు పంతులు గారి ఆశీర్వాదాలు, పూజలు చేయించుకుంటాం కదా. భోగి భోగ భాగ్యాలను ఇస్తుందంటారు కదా. మన ఇంట్లో పనికిరాని వస్తువుల్ని అన్నిటిని కూడా భోగి మంటలో వేసి తగలబెట్టమని చెప్తారు కదండి. ఇలా మనం జరుపుకునే ప్రతి పండుగలో కూడా ఒక పరమార్థం ఉంటుందండి. అలాగే మనలో కూడా ఎన్నో వికారాలు ఉంటాయి. కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇలాంటివన్నీ అవగుణాలు ఉంటాయి కదా మనలోనూ. ఎవరు అంత పరిపూర్ణంగా ఉండరండి, ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఇలా అవగుణాలని ఎవరికి వారే పరిశీలించుకుని తొలగించుకోవాలండి. ఇలా భోగి మంటల్లో మనం ఇంట్లో పనికిరాని చెత్త వస్తువుల్ని, పాత వస్తువుల్ని ఎలా వేసి తగలబెడుతున్నామో అలాగే మనలో ఉన్న ఈ వికారాలన్నింటినీ కూడా పరిశీలించుకొని పరివర్తన చేసుకోవాలండి. మనలో దైవీ గుణాలు నింపుకోవాలి. ఆ విధంగా దైవీ గుణాలు నిండాలంటే మనం సాధన ఏంటంటే ఎక్కువ పరమాత్మ స్మృతిలో ఉండాలండి. దైవనామస్మరణ చేసుకోవాలి. దైవనామస్మరణతో ఏ పని చేసినా, ప్రారంభించినా ఆ పనుల్లో చాలా సఫలత ఉంటుందండి. మనం అనుకున్న దానికంటే చాలా బాగా జరుగుతాయి ఆ పనులన్నీ కూడాను. ఇలా పంతులు గారు అయితే మాకు మంత్రాలతోటి ఇలా భోగిమంటల చుట్టూ ప్రదక్షిణ చేయించారండి. ఎర్లీ మార్నింగ్ నేచర్ అయితే చాలా బాగుందండి. ఇలా 3 సార్లు ప్రదక్షిణ చేయమన్నారు, మంత్రాలు చదివారండి పంతులు గారు. ఇలా అనుకోకుండా పంతులు గారు రావడం, ఈ కార్యక్రమం ఇలా జరిపించడం అంతా చాలా సంతోషం అనిపించిందండి. ఇలా పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు మనం బ్రాహ్మణుల నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం మనం ఎంతో శుభకరంగా భావిస్తాం కదా. ఇలా భోగి పండుగ రోజున పంతులు గారు రావడం, ఇలా ఇదంతా చేయడం అది చాలా సంతోషం అనిపించిందండి. పంతులు గారు వేద మంత్రాలతోటి ఆశీర్వదించారు. తర్వాత మా వారైతే పంతులు గారికి తాంబూలం ఇచ్చారండి. ఇదంతా అనుకోకుండా ఇలా జరిగిందండి. చాలా సంతోషం అనిపించింది. నేచర్ చూసారా ఎంత బాగుందో, సన్ రైజ్ అండి. ఇదివరకైతే ఇంకా చీకటితోటే వేసుకునేవాళ్ళం భోగిమంటలు. ఇప్పుడు కూడా ఎంత త్వరగా లేచినా కానీ 6 అలా అయిపోయిందండి. ఇంకా ఇదివరకైతే మేము ఓన్లీ భోగి పిడకలో దండలు గుచ్చి వాటితోనే వేసేవాళ్ళం. ఈసారి అయితే ఇలా వేసామండి భోగి మంటలో. ఇంకా భోగి పండుగ రోజున మనకి ఇంకా స్పెషల్ గెస్ట్ ఉన్నారు కదా. సంక్రాంతి అంటేనే మనకి ఆయన కీర్తనలతోటి మన వీధులన్నీ మారిమ్రోగిపోతాయి కదా. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరో. అదేనండి, హరిదాసులు వస్తారు కదా సంక్రాంతి పండగకి. ఇలా భోగి పండుగ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి మంటలు వేసుకుంటారు కదండి. హరిదాస్ అండి, అమ్మవారి గుడి. ఇక్కడ కూడా భోగి మంటలు వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. హరిదాసు కూడా వచ్చారండి.
మా చిన్నప్పుడైతే హరిదాసులు నడుచుకుంటూ వీధుల్లో కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవారండి. ఇప్పుడు అందరూ ఇలా వెహికల్ మీదే వస్తున్నారు. ఇలా అక్కడ వెహికల్ ఆపి కొంచెం దూరం అలా నడుచుకుంటూ వచ్చారు హరిదాసు కీర్తనలు పాడుకుంటా. ఇలా భోగిమంటల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ హరిదాసు కీర్తనలు పాడారండి. చాలా సంతోషం అనిపించింది. హరిదాసులకు కూడా తాంబూలం ఇచ్చామండి. ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఆడపడుచులతోటి పిల్లలతోటి చాలా సందడిగా ఉండేవి కదా ఇల్లులన్నీ కూడాను. ఇప్పుడైతే జాబ్స్ వల్ల చదువుల వల్ల ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇంకా ఇంట్లో పిల్లలు అది అయితే కొంచెం అంత ఇదివరకు ఉన్నంత సందడి అయితే ఉండట్లేదండి. ఎంతైనా కానీ సంక్రాంతి పండుగ అంటే కంపల్సరీ హాలిడేస్ పెట్టుకుని అయినా సరే గ్రామాలకి అందరూ చేరిపోతారండి. పల్లెటూర్లన్నీ చాలా కలకలలాడుతూ ఉంటాయి పిండి వంటలతోటి, ముగ్గులతోటి, గొబ్బెమ్మలతోటి. ఇంకా సంక్రాంతి అంటే అంత సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది పల్లెటూర్లలో. మేమైతే భోగి పండుగ ఇలా జరుపుకున్నాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ అండి.